వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరు పట్టణంలోని శ్రీ బాలాజీ లెమన్ మార్కెట్ నందు ముఠా కార్మికుల కోసం 14 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన విశ్రాంతి భవనంను ఆదివారం గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ రక్త సంబంధికులు బంధువులు అన్నారు. ఇక్కడ పనిచేసే వారంతా తనకెంతో కావాల్సిన వారన్నారు. ఈ కార్యక్రమంలో లెమన్ మార్కెట్ అధ్యక్షులు తలమంచి సిద్ధారెడ్డి, ఉపాధ్యక్షుడు బెల్లం శ్రీహరినాయుడు, సెక్రటరీ ఇనుకొర్తి రామానాయుడు, కోశాధికారి బిల్లు పెంచ్లయ్య, ముప్పాల లక్ష్మీనారాయణ, కొండూరు వెంకటేశ్వర్లు, రాజు, పులిమి శ్రీనివాసరావు, బిల్లు చెంచురామయ్య, ముఠా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏం జరిగినా కానీ వచ్చి నిలబడిపోయేవాళ్ళు. మా అబ్బాయి సునీల్ కుమార్ మా పిల్లడు, మేము ఒప్పుకునే సమస్య లేదని చెప్పి. ఎందుకంటే ముందుగా అసలు రాజకీయాల్లో నేను వచ్చేదానికి కారణం మా వాళ్ళే, మా కట్టోళ్లే. అప్పుడు పొడి సుబ్బయ్య గారు ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా నేను మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు మొత్తం మా హరిజనవాడ అట్టే కరెక్ట్గా నాకు ఆ రోజు ఓట్లు వేశారు. చిన్నపిల్లలైనా నాకు ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. ఈ రోజు కూడా నాకు నెల్లూరులో ఇల్లున్నా నేను హరిజనవాడలో ఉంటున్నా. ఎందుకంటే రోజు వాళ్ళు నన్ను తిట్టాలా, వినాలా, అరుచుకుంటూ పోవాలా, అలా కష్టం కొద్దిగా ఉండాలంటే. అయినా కానీ అవి లేకపోతే నిద్రరాదు నాకు. ఎందుకంటే నా వాళ్ళు ఏం ఆశించకుండా మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యే చేశారు. ఒకసారి ఓడిపోయినాం. ఆ వార్డులో నాకైతే మెజార్టీ వచ్చింది. మళ్ళీ ఈ ఎలక్షన్లో మంచి మెజార్టీ 575 ఓట్లు నా ఒక్క వార్డులోనే. అలాగే చుట్టుపక్కల దానికి సంబంధించిన 5 వార్డులో కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చారు మా వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా వాళ్ళు అని చెప్పుకునే దాన్ని గర్వంగా ఫీల్ అవుతా. మా ముఠా కార్మికులందరూ కూడా మా వాళ్ళు. వాళ్ళందరూ కూడా మీరు మంచి మనసు చేసుకొని ఎక్కడ ఇబ్బందులు పెట్టకుండా పెద్దలు సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడి, గతంలో నిజమే పెద్ద మేస్త్రి ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఆయన మాట అంటే మాట, పని చేస్తాడు చేయడం ఎక్కువ వెళ్ళిపోతాడు, పెద్ద నాయకులు అందరూ వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు బాబన్న కొద్దిగా అన్నీ తెలుసు, మంచి తెలుసు, చెడా తెలుసు. కాబట్టి మీతో బాగా ఉన్నందుకే ఈరోజు మీరు వాళ్ళకి ఇష్టానికి మనం కట్టించారు. మీతో సంబంధాలు బాగాలేకపోతే కట్టిరు. ఇప్పుడు కూడా చెప్పేదంటే మనకి, మన యజమానులకి, మనల్ని పోషిస్తున్న వాళ్ళకి సంబంధాలు బాగుండాలని చెప్పి మా ముఠా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మనం ఎంత బాగా పనిచేస్తామో వాళ్ళు కూడా మనల్ని బాగా ఆదరిస్తారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు సిద్ధారెడ్డి గారంటే నాకు అభిమానం, ప్రత్యేకమైన గౌరవం కూడా. ఎందువల్లంటే ఎవరట్టున్నా సునీల్ కుమార్ పోటీ చేస్తున్నానంటే ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా బోల్డ్గా సునీల్ కుమారే, నేను సునీల్ కుమార్కి ఓటేస్తాను, సునీల్ కుమార్ ఓటేయండి, పార్టీ అనేది ఆయనకైతే సంబంధం లేదు. అందరూ అన్నారన్నమాట, సిద్ధారెడ్డి గారు మీరు చేయరంటే ఎవడే చెప్పారు. నేను ఖచ్చితంగా సునీల్ కుమార్ తప్ప మా సిద్ధారెడ్డి గారు ఎవరికి చేయరు. మన ఎలక్షన్లో కూడా ఆల్రెడీ నా ప్రతినిధి వచ్చి ఆల్రెడీ తిరిగేస్తున్నా మార్కెట్ అంటే నేను ఎవడో చెప్పాను మన వాళ్ళకి, మస్తానాయుడు గారికి. అయ్యా సిద్ధారెడ్డి గారు మా పెంచలాడు ఉన్నంత నాకేం కాదు ఇక్కడ, అలాగే మా ముఠా వాళ్ళు ఉన్నప్పుడు నాకేం కాదు. నేను లాస్ట్లో పోయి తిరగతా. నేను కొత్తవాడిని కాదు, నేను వేరే ఊరు నుంచి ఇక్కడ రాలా, సొంత వాడిని, చిన్నప్పటి నుండి మీతో కలిసిమెలిసి పెరిగినోడిని, మీతో పాటు ఉన్నోడిని. కాబట్టి నేను ఎప్పుడు పోయినా నాకున్నటువంటి అభిమానం, నా పేరు మీకున్నటువంటి ఆదరణ నాకు తెలుసు. కాబట్టి ఆ ధైర్యంగా ఉన్నా. అలాగే మీరు అందరూ కూడా, మీరే కాదు యజమానులు అందరూ కూడా నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మీరు అందరూ కూడా మీ సంబంధించిన ఖాతాదారులు విలేజ్లో ఉంటే వాళ్ళకు కూడా మీరందరూ కూడా నాకు చెప్పి ఓట్లు వేసినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అంత మెజార్టీ వచ్చిందంటే దాంట్లో మీరు కూడా భాగస్వాములు ఉన్నారు. కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యేగా అయినా మీకు మీ సునీల్ కుమార్ని అది గుర్తుపెట్టుకోండి. టౌన్ అధ్యక్షుడు శ్రీనివాసులు గారు అంటే నన్ను కూడా ఇంతకుముందు సిద్ధారెడ్డి గారి శిష్యుడే. ఆయన కూడా ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన లెమన్లో కూడా. కాబట్టి మా అందరికీ, మా చెంచడం కానీ మా అక్కని, మీతో అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా మేము మీ పక్క నిలబడం తప్ప అవతల పక్క నిలబడం, అది మాత్రం గ్యారంటీ. ఆ రోజు పెద్దలు చెప్పినట్టు ఈ విషయంలో మొట్టమొదటి కట్టేటప్పుడు నేను కిరణ్ అన్న ఇద్దరం కలిసి ఈ యొక్క యాడికి సిద్ధారెడ్డి గారు చెప్పిన విధంగా మేము చేసాము. హైదరాబాద్ కూడా చాలాసార్లు వెళ్ళాము. అప్పుడు దుర్గాప్రసాద్ గారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ని. మేమందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాం. ఇంక వేరే విషయంలో అయితే కానీ మీ విషయంలో మాత్రం మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళందరం కూడా మీతో అట్టే ఉంటాం. మార్పు ఉండదు. దుర్గాప్రసాద్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మేము మీతో ఉంటాం. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా మీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. అలాగే మా మేరయ్య కూడా మాకంతా సీనియర్, మా మేరయ్య. కాబట్టి మేరయ్య అన్న గారు మాకు ఎప్పుడు కూడా గౌరవం.
అది చెప్తున్నాను. ఎందువల్లంటే ఎప్పుడు కూడా మంచోడు, మంచిని గూడూరు యొక్క మంచిని కోరుకునేవాడు, గూడూరు బాగుండాలని కోరుకునేవాడు ఒకళ్ళు మా మీరయ్య ఒకరని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒకటే ఉంది, రాష్ట్రంలో కూడా చెప్పకూడదు నాకు తెలియదు, కానీ రాష్ట్ర మూమెంట్లో కూడా మా మీరయ్య నాకు ఎలక్షన్లు చేశాడు. నేను ధైర్యంగా చెప్తున్నా, ఎవరన్నా అనుకోని, నేను మాత్రం వాస్తవం చెప్తున్నా. కాబట్టి ఎందుకంటే స్థానికుడిని కాబట్టి నాకు చేశాడు. అది కాక కాలేజీ దగ్గర నుండి మేమంతా కూడా ఏదైనా విషయం ఉంటే మాట్లాడుతున్నాం. మున్సిపల్ చైర్మన్ కూడా విషయాలు ఉంటే నాకు చెప్తుంటాడు, అబ్బాయి ఇది బాగలేదు నాయనా, ఇట్లా పో, ఎమ్మెల్యే అప్పుడు కూడా ఇట్లా పో బాగుంటుందని చెప్పి నాకు సలహాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మా మీరయ్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి మా రక్త సంబంధికులకు సంబంధించినటువంటి ఈ యొక్క భవనాన్ని నా చేత ఓపెన్ చేయించినందుకు బాలాజీ లెమన్ మార్కెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గురుగృహ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి నా చదువుకు కానీ అన్నిటికీ కానీ నాకు సహాయం చేసి నన్ను ఈ స్థాయికి వచ్చారని అందరి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా మీ బాలాజీ లెమన్ మార్కెట్ వారికి, అలాగే ముఖ్యంగా మా సిద్ధారెడ్డి గారికి, మా పంచలానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఇంకేదైనా మీ దగ్గర ఏదైనా ఉంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ మంచి కార్యక్రమాలు మా రక్త సంబంధుల కోసం మీరందరూ కూడా చేయాలని చెప్పి